నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో ముఖ్య పట్టణమైనటువంటి విజయవాడ నుంచి ఏపీ రాజధాని అమరావతికి ప్రజలు ప్రయాణించడానికి విశాలమైన రహదారిని సిద్ధం చేయబోతున్నారు. దీన్నే సూపర్ హైవేగా పిలవబోతున్నారని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణమైనటువంటి విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రజలు ఇతర వాహనాలు ప్రయాణించడానికి విశాలమైనటువంటి రహదారిని సిద్ధం చేయబోతుంది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతిలోని కృష్ణా కరకట్ట రోడ్డును ప్రజెంటు అది 2 లైన్లుగా ఉంది. దాన్ని 4 లైన్లుగా విస్తరించడానికి అమరావతి అభివృద్ధి సంస్థ ADCL అయితే టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో ఈ కరకట్ట రోడ్డు విజయవాడ నుంచి రాజధాని ప్రయాణికులకు చాలా సులభవంతంగా ఉంటుంది. ఇది ఈ రోడ్డుకు పెగ్ మార్కింగ్ పనులు ప్రజెంటు జరుగుతున్నాయి. అలైన్మెంట్ కూడా దాదాపు సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియ చేపట్టే ముందు ఈ సమస్యను రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ దృష్టికి అయితే తీసుకెళ్లాలని ADCL అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ కరకట్ట విస్తరణకు సంబంధించి అలాగే నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఇచ్చినటువంటి నివేదికను ఈ ADCL అధికారులు మంత్రికి వివరించినట్లు తెలుస్తుంది. ఈ కరకట్టను 2 లేదా 4 వరుసలుగా విస్తరించడానికి అవసరమైనటువంటి భూమి మొత్తాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని ADCL అధికారులు ఈ CRDA విభాగాన్ని అయితే కోరడం అయితే జరిగింది. ఈ 2 పనులకు భూమిని సేకరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని అయితే తెలుస్తోంది. 4 వరుసల భూమిని సేకరించాలని ఈ ADCL CMD అనేక మార్లు ఇప్పటికీ గట్టు రోడ్డును పరిశీలించడం కూడా జరిగింది. ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో వాళ్ళ సమీక్షలో దీనిని 4 వరుసలుగా అభివృద్ధి చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. అందుకు రైతులతో ముఖాముఖి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 90% మంది కంటే ఎక్కువ మంది రైతులు తమ భూములు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారు. ఈ 4 వరుసలు విస్తరించడానికి మరో 10 ఎకరాలు సేకరించగలిగితే సరిపోతుందని తెలుస్తోంది. ఈ కరకట్ట ప్రజెంట్ డబుల్ రోడ్డుగా ఉన్నదాన్ని దీన్ని 4 వరుసలుగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఈ మేరకు మంత్రి నారాయణ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోడ్డు విస్తరణ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ భూములకు సంబంధించినటువంటి సమీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళాలా లేదా ఇంకొక ప్రక్రియ ద్వారా వెళ్ళాలా అనేది ప్రజెంట్ జరుగుతున్నటువంటి చర్చ. ఈ సేకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళాలనే దానిపై ప్రభుత్వంతో చర్చించి నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా విజయవాడ నుంచి అమరావతి ఏపీ రాజధాని అమరావతికి ఈ 4 లైన్ల కరకట్ట మీదుగా 4 లైన్ల రోడ్డు వేస్తే మాత్రం ప్రజలకు మరియు ప్రయాణికులకు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఎంతో అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్న సందర్భాలు ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.